ఏవండోయ్, అవునవును, ఇవాళ చనా మసాలా చేస్తున్నాము. ముందే నానబెట్టుకున్న శనగలు కుక్కర్లో వేసుకోండి. ఒకరోజు ముందే నానబెట్టుకోండి. కుక్కర్లో వేసుకొని నీళ్ళు వేసుకోండి. అందులో అలాగే కొంచెం ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుంటే, ఇది సీక్రెట్ అన్నమాట, అందరికీ చెప్పకండి. ఇప్పుడు ఈ ప్లేట్లో ఒక క్లాత్ పెట్టుకోండి. కొన్ని మసాలాలు వేసుకోవాలి. ఇందులో లవంగి, దాల్చిని, ఇంకా చాయ్ పత్తి అండి. అవునవును, షాక్ అవ్వకండిలే. ఒక స్పూను చాయ్ పత్తి వేసి అది బాగా కట్టేయండి. ఆ గుడ్డ కట్టేసి, అవును, డౌట్ ఉందా చాయ్ పత్తి ఎందుకు వేసేమని? కలర్ కోసం అండి. ఒక్కసారి ట్రై చేయండి, మీకే తెలిసిద్ది. ఇప్పుడు ఆ గుడ్డని ఆ కుక్కర్లో వేసేయండి. ఇంకేం లేదండి, ఆ కుక్కర్ మూత పెట్టి ఒక 5-6 విజిల్స్ కొట్టేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇంకా అల్లం వేసుకోండి కొంచెం, అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. వాళ్ళని బాగా వేగనీయండి, మాడిపోనీకండి, లేకపోతే టేస్ట్ అస్సలు బాగోదు. అవునండి, మీరు బాగా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎందుకు చేయట్లేదు? చేసుకోండి. అవి బాగా వేగాక సన్నంగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు కూడా ట్రాన్స్పరెంట్ అయిన వరకు వేపుకోండి. ఇప్పుడు అందులోనే కొంచెం టమాటాలు వేసుకోవాలన్నమాట. మేమైతే 2 టమాటాలు తీసుకున్నాం, మీది మీ ఇష్టం. అలాగే కొంచెం ఉప్పు వేసుకోండి. ప్రస్తుతానికి వేసుకుంటే కొంచెం ఉప్పు వేగాలి కదా. ఇలాగే ఒక 2-3 సార్లు మూత పెడుతూ తీస్తూ కలుపుతూ ఉండండి. ఒకసారి బాగా వేగాక ఇంకా అది మిక్సీలోకి తీసుకోండి. ముందే చెప్తున్నా, పేస్ట్ అనేది, సారీ అండి, అదేనండి, టమాటాలు ఇంకా ఉల్లిపాయలు ఉన్నాయిగా, అది చల్లారేకే మిక్సీలో వేసుకోండి. ఇంకా మళ్ళీ ఇంకో ప్యాన్ తీసుకొని అదే ప్యాన్ తీసుకోండి. కొంచెం ఆయిల్ వేసి అది ఇందాక పేస్ట్ కొట్టుకున్నాం కదా, ఆనియన్, టొమాటో, అది ఇంకేసేయండి. ఇందులో వేసి బాగా కలపండి. ఈ మిక్సీలో చేసుకున్నారు కదా పేస్ట్, ఆ మిక్సీలో కొంచెం నీళ్ళేసి ఇందులో వేసుకోండి. ఇంకంతేనండి, బాగా ఎగనియండి. నూనె అనేది బాగా తేలిన వరకు వేపండి. ఇంకా అందులో కొంచెం పసుపు వేసుకోండి. పసుపు, కారం, మేము ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ అనేది యూజ్ చేసాం, ఎందుకంటే కలర్ అనేది బాగా వస్తుందన్నమాట. సరేనా? అలాగే జీరా, ధనియా పౌడర్ వేసుకోండి. ఇంకా ఇలా కలుపుతూ 2-3 సార్లు మూత పెడుతూ కలుపుతూ ఉండండి 5-5 నిమిషాలకి, నూనె బాగా తేలే వరకు. ఇగో ఇలాగా నూనె తేలాలన్నమాట. ఇలా తేలిన తర్వాత ఇందాక బాయిల్ చేసుకొని పెట్టుకున్నాం కదండి కాబూలీ చనా, అవన్నీ ఇందులో వేసేసుకోండి. ఇంకా వేసి బాగా కలపండి. లేకపోతే అడుగు కడుతుంది. బాగా కలిపిన తర్వాత ఒకసారి ఉప్పు చూసుకోండి. ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పుడే వేసేసుకోండి. ఇప్పుడు ఇంకా మూత పెట్టి దానికి బాగా ఉడకనియండి ఒక 10 నిమిషాల వరకు. మధ్యలో కలుపుతూ ఉండండి. ఇంకేం లేదండి, రెడీ అయిపోయింది.
లాస్ట్కి గరం మసాలా వేసుకోండి. మేమైతే ఇంట్లో చేసిన మసాలా వేసుకున్నాం. రెసిపీ కావస్తే అడగండి. ఇంకా కసూరి మేతి తీసుకోండి కొంచెం. అలాగ నలిపేసేస్తే ఈ డిష్ అనేది వేరే లెవెల్కి వెళ్ళిద్ది. ముందే చెప్పాను కదా దీని కలర్ చూడండి బాగా వస్తుందని. అవునవును ఆగండి చెప్తా. ఇది మేము కొంచెం షుగర్ వేసుకున్నాం. ముందే చెప్పాక వెస్ట్ బెంగాల్ అని కొంచెం షుగర్ ఉండాల్సిందే మాకు. మీరు స్కిప్ చేసుకోండి. ఇంకా అయిపోయిందండి. కొత్తిమీర వేసుకొని ఇంకా దించేసుకోండి. రోటీతో తింటే ఇంకా బాగుంటుంది. నిజం చెప్తున్నా, ట్రై చేయండి. బాయ్.